సీఎం రేవంత్ రెడ్డి గజని అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ గార్జేజ్ అని ఆయన చుట్టూ అంతా చెత్త బ్యాచ్ ఉందన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ అని, రేవంత్ మాటల్లో మరింత కాలుష్యంగా మారుతుందన్నారు. నిన్న ఢిల్లీలో బనకచర్ల మీద చర్చించలేమని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని వివరించారు. ఆ చీకటి బాగోతాన్ని డైవర్ట్ చేయడానికి చిట్చాటని చెత్త వాగుడు వాగాడని మండిపడ్డారు. బనకచర్లపై చర్చించామని, కమిటీ వేశామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. రేవంత్ అడ్డంగా దొరికిపోవడంతో ఇవాళ డ్రగ్స్, గంజాయి అంటూ చెత్త వాగుడు వాగుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని హరీష్ రావు ధ్వజమెత్తారు. జై తెలంగాణ అనేందుకు రేవంత్ రెడ్డికి నోరు రాదన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు జై మహారాష్ట్ర అనడం లేదా? కర్ణాటక కాంగ్రెస్ నేతలు జై కర్ణాటక అనడం లేదా అని ప్రశ్నించారు. విదేశాల్లో చదువుకున్న కేటీఆర్ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ గౌరవాన్ని నిలబెడుతున్నారు. అలాంటి కేటీఆర్ పై నీచంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. పరిపాలన అంటే ఢిల్లీకి బ్యాగులు మోయడం కాదని హరీష్ రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాయని వివరించారు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఉండేది జూబ్లీహిల్స్ ప్యాలెస్ లేదంటే పోలీస్ వలయంలో ఉండే కమాండ్ కంట్రోల్లో ఉంటారని తెలిపారు. బనకచర్లపై చర్చించామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇవాళ పేపర్లో వచ్చింది. ఆల్ ఇండియా రేడియో టెలికాస్ట్ చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. దీనిని బట్టి రేవంత్ రెడ్డికి మతిమరుపు వ్యాధి వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో బనకచర్లపై ఒప్పుకొని బయటకు వచ్చి ఎజెండా లేదని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. చర్చకు సిద్ధమని కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రెస్ క్లబ్ కు రమ్మంటే రాలేదని వివరించారు. లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని సవాల్ చేశారని గుర్తు చేశారు. కానీ ఛాలెంజ్ స్వీకరించి రేవంత్ రెడ్డి రాలేదని తెలిపారు. రాత్రిపూట గోడ దూకే అలవాటు రేవంత్ రెడ్డికి ఉందని హరీష్ రావు ఆరోపించారు. ప్రైవేట్ వాహనాల్లో తిరిగే అలవాటు ఉందన్నారు. నీటి వినియోగం పంపడానికి తేడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తినే సొమ్ము తెలంగాణ కాగా ఆంధ్ర పాట పాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్ను ఎదుర్కొనే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని హరీష్ రావు ధ్వజమెత్తారు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని వివరించారు. మొన్న క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగిందని, తర్వాత కేటీఆర్ కార్యాలయంపై దాడి జరిగిందని వివరించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. ఇవాళ ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడి దాడులు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని వివరించారు. మా ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని హరీష్ రావు వివరించారు. నిన్న ఢిల్లీలో ఓ జర్నలిస్ట్తో హరీష్ రావుతో మాట్లాడుతున్నామని రేవంత్ బెదిరించారని గుర్తు చేశారు. ఆ రిపోర్టర్తో మాట్లాడింది రేవంత్ రెడ్డికి ఏం తెలుసని హరీష్ రావు నిలదీశారు. ఫోన్ ట్యాప్ చేశారని అర్థమవుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు ఎందుకు పెట్టడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు.